ఎఫ్టీఎల్ల కబ్జా అనేటటువంటిది సర్వసాధారణంగా కొనసాగుతున్నటువంటి అంశం. ఎఫ్టీఎల్ల పరిరక్షణ కింద కొనసాగితే మనకు ఆయకట్లు కానివ్వండి, మడిగట్లు కానివ్వండి, మనకు గ్రీనరీగా కనిపించేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కానీ ఎఫ్టీఎల్లు క్రమబద్ధీకరణ, వాటికి అధికారం ఉన్నటువంటి ఆయకట్టు అధికారులు, రెవెన్యూ అధికారులు ఈరోజు కనుమరుగైపోయారు. ఎఫ్టీఎల్ల పరిరక్షణ గురించి, పునరుద్ధరణ గురించి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఖచ్చితంగా శ్రీశైలం గారు, మీకు అట్లాగే వినోద్ కుమార్ గారికి, సత్యం గారికి, అలాగే మన రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మంచి టాపిక్ ఎంచుకున్నారు, కొంచెం టైం తీసుకున్నారు. అకాడమిక్ గా సత్యం గారు ముందు పెట్టారు, ఆ మూలాల నుంచి మొదలు, తర్వాత వినోద్ కుమార్ గారు కొనసాగించారు. మొట్టమొదటిది అంటే రాజుల కాలంలో హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో లేదు, బ్రిటిష్ వాళ్ళకి ట్రీటీ మాత్రమే ఉండేది. ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న మద్రాస్ స్టేట్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉండేది. ఏదేమైనా సరే మన హైదరాబాద్ నుంచి మాట్లాడుకుంటున్నాం కనుక ఆ ప్రెస్ మీట్ మొత్తం చూశాను. అక్కడ ఒకే అంశానికి పరిమితమైన రఘునాథ్ గారు ఒకటి ఏంటంటే కేవలం కబ్జాల నివారణ మాత్రమే వారి పరిధిలో ఉన్నట్టు మాట్లాడారు. నేనేమో రెండో కోణం కూడా ఆలోచించాను. రెండో కోణం ఏంటంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ రక్షించుకోవడం ఒకటైతే, రెండో కోణం ఏంటంటే ఈ చెరువులు కాలుష్య కారకాలుగా మారిపోయింది, భూపాలుగా మారిపోయింది. నేను గ్రీన్ పీస్ సంస్థతో కలిసి మేము మొత్తం అంత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు పక్కన ఐడి బొల్లారం ఆ ప్రాంతాల్లో తిరిగితే మీరు మనకు నక్కవాగాని మనకు పటంచెరు పక్కన ఉంటుంది. ఆసియాలో పెద్ద పారిశ్రామిక వాడ అంటే మనది పటంచెరు పారిశ్రామిక వాడ. అక్కడ మీరు నక్కవాగాని పారుతుంది శ్రీశైలం గారు, మీకు కూడా తెలుసు. అది పశువులు నీళ్ళు బండా రామ్మోహన్ రావు గారు, నక్కవాగు మీద నేను ప్రత్యేక కథనమైనటువంటి స్టోరీలు చేశాను. నక్కవాగులో నేను 3 కిలోమీటర్లు నడిచానండి. నా కాలుకు సంబంధించినటువంటి అన్ని తోళ్లు ఊడిపోయాయి. అవి ఇప్పటికీ పిక్స్ ఉన్నాయి. దాని మీద డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ తోని రీసెర్చ్ స్టోరీ తయారు చేసిన దానిపైన. నక్కవాగులో 3 కిలోమీటర్లు బై వాక్ చేశాను నేను. అదే సార్, అందుకని మీకు తెలుసా నేను, అందుకని మనందరం కలిసి పనిచేసిన వాళ్ళం కనుక సతీష్ డిడిఎస్ సతీష్ మనందరం కలిసి పనిచేసే క్రమంలో నక్కవాగులో మీరు అడుగు పెడితే పశువుల మనం మామూలు సున్నితం, పశువులకు కూడా వాళ్ళ గిట్టలు కానించి మాయమయ్యే పరిస్థితి ఉన్నది. అట్లాగే చెరువులలో మెడికల్, ఇప్పుడు మనకు మెడికల్ హాబుల్ గా మాడిపోయింది మన 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 హైదరాబాద్. ఒక రకంగా ప్రపంచంలో తయారయ్యే మందుల్లో వంతాడు మనదేనే తయారైతుంది ఒక రకంగా చెప్పాలంటే. అటువంటిది ఇవాళ ఆ మెడికల్ వేస్టేజ్, అది ముఖ్యంగా ఏదైతే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లకు పోవాల్సింది వాటిని పూర్తిగా చెరువుల్లోకి విడిచిపెడుతున్నాం. సమస్య ఎక్కడ వస్తున్నది? మేము చాలాసార్లు ఏం చేసాం, ఉద్యమం చేసి ఆ దట్టలు కొట్టొచ్చినాం. అంటే వాళ్ళు మోర్లకి ఇడిచిపెట్టే వాళ్ళ నుంచి దట్టలు కొట్టొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్థానిక ప్రజాప్రతినిధులను మంచి చేసుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ విడిచిపెచ్చుకొని మళ్ళీ చెరువులకి ఇడిచిపెడుతున్నారు. అంటే రెండు ఉన్నది. ఒకటేమో మీరన్న చెరువుల కబ్జా అవ్వాలనేమో భూములు కబ్జా అవుతాయి. రెండోదేమో ఈ కాలుష్యం వల్ల మొత్తం భూగర్భ జలాలు మొత్తం చెడిపోతాయి. అంతేందుకు జీడిమెట్ల ప్రాంతానికి వెళ్దాం మనం. జీడిమెట్లలో పారిశ్రామిక వాడ అన్నాడు ఊరు దూరం కట్టిండ్రు. వాళ్ళు జీడిమెట్ల అటు విలేజ్ ఇటు మనకు పారిశ్రామిక వాడ చూసుకుంటే బస్ డిపో దాకా చూసుకుంటే నీళ్లు ఎక్కడ బోరేసినా పసుపచ్చగా నీళ్లు వస్తాయి. దానికి కారణం ఏంటిది? వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్లకు విడిచిపెట్టి దూరంగా తీసుకుపోయి పారబోయకపోవడం వస్తున్న సమస్య. ఒకటి రాజకీయ అవినీతి, రెండోది సామాజిక భీతి లేకపోవడం, ఈ చట్టం మా పని తమ పని తను చేసుకపోతుంది అనే విషయం లేకపోవడం. ఒక మాట చెప్తాను, స్థానిక ప్రజాప్రతినిధిగా నేను పనిచేసిన వాడి కనుక మా ప్రజ్ఞాపూర్ సర్పంచ్ 35 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఒక కంపెనీ పెడతాను ఒక ఆయన వచ్చాడు. అది నాకు తెలుసు స్పష్టంగా. వివరాలు చూసిన తర్వాత నాకు అర్థం ఏంటంటే మా ఊరి ప్రజలకు విషయం పోయడమే నాకు అర్థమైంది. 35 ఏళ్ల కింద ₹1,00,000 అంటే ఎంతో మీకు తెలుసు కదా. 35 ఏళ్ల కింద ₹1,00,000 నాకు లంచం ఇస్తా అన్నాడు వాడు. నేనన్నా మా ప్రజలకు విషయం పోయాను, నీ ₹1,00,000 వద్దాను. ఆ ₹1,00,000 అంటే మా ఊళ్ళో 6-7 ఎకరాల భూమి వచ్చేది నాకు కొత్తగా కొనుక్కుంటే. అటువంటిది ప్రజాప్రతినిధికి చక్కగా ఉంటే అది రాదు. నాకు అంతకుముందే పటాన్చెరు ఈ విషయాలు తెలుసు కనుక, కాలుష్య కారకాలకు మారిపోయినా కనుక మా ఊరు హరితవనంగా ఉండాలి అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నా. అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు. ఇవాళ ఎవరైనా ఒక పర్మిషన్ ఇవ్వని వస్తే ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఎంతమంది సరిగ్గా చూసిస్తున్నారు? దానికి సంబంధించిన అంశాలు ఫైర్ నుంచి మొదలు 46 సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి. ఎంతమంది తెచ్చుకుంటున్నారు? అందుకని ఎఫ్టీఎల్ లెవెల్ కూడా ఒక మాట చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్నకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అసలు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు అప్పుడు కొంచెం తప్పు చేసినా అనిపిస్తున్నారు. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థతో బాగా దగ్గర సంబంధం ఉన్న వాడిగా చెప్తున్నాను. ఆయకట్టుకు శిఖంకు తేడా తెలియని వాళ్ళు పాలకులైంది. వాళ్ళు ఆయకట్టు కింద పొలం బారేది ఆయకట్టు అయితే చెరువు లోపల నీళ్లు ఉండేదేమో శిఖం అంటాం మనం. సార్ నిజాం గురించి ఒక కథ చెప్తారు. నిజాం పాలకుల్లో ఒక జాగీర్దారులు ఉండేవాళ్ళు. ఆ జాగీర్దారులలో ఒకడట కొత్తగా తండ్రి చచ్చిపోయిండు, కొత్తగా జాగీర్దారు వారసుడు వచ్చినట. వాడిని పటేల్ పట్వారీలు రెవెన్యూ వ్యవస్థ అంతా వాడిని ఎదురేగి
జాగిరదారు కదా, కట్ట మీదకి తీసుకుపోతున్నాడు, చెరువు కట్ట మీదకి పోతుంటే చెరువు కట్ట మీదకి చూసి అటు ఇటు పక్కన నీళ్ళు బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి, ఒక పక్క ఇటు నీళ్ళు లేవు. అదే ఇద్దరు పానీ హై ఇద్దరు కైకు పానీ అయ్యా అని అన్నట్టు వాడు ఆ జాగిరదారు కూడా, అయ్యా దోతార పానీ హుయతో పైదావార్ కహా ఉడితే సాబ్ అని వాడు చెప్పినాడు. రెండు దగ్గర నీళ్ళుంటే పంటలు ఎక్కడ పడతాయి మరి? అంటే అటువంటి పాలకులు వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం ఇవాళ. ఒకటి స్వార్థం, రెండోది అవినీతి, మూడోది ఆశ్రిత పక్షపాతం, నాలుగోది స్థానిక ప్రభుత్వాల పనితీరు నాశనం కావడం. అందుకని వాళ్ళ ఒక మంచి పని చేసిందంటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ మన త్రిబుల్ ఆర్ లోపట ఉన్న మొదలు ఓఆర్ఆర్ లోపట ఉన్న వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ లోపట ఉన్న చెరువులు, కుంటలు వీటి కబ్జా కాకుండా చేయాల్సిందే. ఎక్కడ కబ్జా అయినా ఎప్పుడైనా ఎఫ్టీఎల్ లెవెల్ పట్టాలు ఉంటాయి భూములు. ఎందుకు తప్పు చేసినట్టు నేనంటే శిఖం ఏమో పట్టా ఉండదు. శిఖం పైన నీళ్ళు ఆగితే రెండో పంట పండించుకోకుండా రెండో పంట మాత్రమే పండించుకొని మొదటి పంట పండించుకోవడానికి వీల్లేదు. అది ఎఫ్టీఎల్ లెవెల్ ఎలా నిర్మాణం రావద్దు. 111 జీవోకే దిక్కులేదు. 111 జీవో రాకముందు మన 2 జలాశయాలు ఏవైతున్నాయో ఇవాళ రేపటికి వాటికి విషం పోస్తాయి కదా. ఒకనాడు హుస్సేన్ సాగర్ మంచినీళ్ళ చెరువుగా మనం వాడుకున్న దాన్ని మనం హుస్సేన్ సాగర్ ను పాడు చేసినాం. అప్పుడెప్పుడు ఆయన కేసీఆర్ గారు మొత్తం ఎత్తిపోసి బయట పోస్తా, ఇసుక పోస్తా అనగా నాకు మొదటికే ఉన్నది. కనుక నేనేమంటానంటే 111 జీవో రద్దు కావడమే అంటే రంగనాథ్ గారికి పరిమితం అనే అధికారం ఉంటాయి, అధికారి మాత్రమే ఆయన. ఎంత బాగా చెప్పినా కూడా రేపు పొద్దున పైనుంచి ఒత్తిడి వస్తే ఊరుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఉంటే, అది కల్పించుకోకుండా ఉంటే రంగనాథ్ గారికి సరైన విధంగా మద్దతు ఇస్తే ప్రభుత్వం నీ పన్ను చేసుకపో బాబు అంటే ఖచ్చితంగా చేసుకపోతాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, పెద్దవాడి తెరువు పోయిన తర్వాత మళ్ళీ మొదటి రంగనాథ్ చేతులు కూడా కట్టేస్తారు. రంగనాథ్ గారు మంచి ఆఫీసర్, నాకు బాగా తెలిసిన వారు కనుక ఆయన చేతులు కూడా కట్టేస్తారు. అప్పుడు ఏం కావాలి? కనుక నేనేమంటున్నానంటే ఉన్న చట్టాలను సరిగ్గా వినియోగిస్తే ఇప్పుడు అద్భుతంగా చేయొచ్చు. అందుకని రంగనాథ్ గారు ఏమన్నారు, చాలా దృఢంగా మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ మొత్తం చూశాను నేను. ఆయనకున్న పరిధిలో ఆయన రక్షిస్తాను తయారుగా ఉన్నారు. ఓ మంచి ఆఫీసర్ గా ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తే తప్పనిసరి చేస్తారు. ఇప్పుడు మొదలైనవి కూల్చివేతలు, పేల్చివేతలు మొదలైంది. ఈ కూల్చివేతల నుంచి మెల్లమెల్లగా దాన్ని మన జిపిఎస్ సిస్టమ్ లో జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ ఇప్పుడు చాలా సులువైంది. మన వినోద్ కుమార్ గారి టెక్నాలజీ బాగా తెలుసు. ఎట్లా అంటే ఏంటంటే ఊళ్ళల్లో, మున్సిపాలిటీల్లో మా ఇల్లు ఎక్కడ ఉందో వాడి జియో ట్యాగింగ్ ద్వారా చేసేసి హద్దులు కూడా నిర్ణయించి నాకు పెడుతున్నాడు. రేపు పొద్దున మనకు చట్టాల్లో కొత్త ధరని పోయి కొత్త చట్టం వచ్చిన తర్వాత భూములకు భూధార్ నెంబర్ ఇస్తారు, అట్లాగే ఆస్తులకు ఇస్తారు. అది జరిగినప్పుడు సాధ్యమవుతుంది. అందుకనే గతంలో రెవెన్యూ రికార్డు పాడు చేసింది ఎన్టీ రామారావు గారు. నేను స్పష్టంగా చెప్తాను, ఎన్టీ రామారావు గారు ఒక మంచి పని చేసిండ్రు. ఆ వ్యవస్థను మళ్ళీ నిర్మించకుండా నాశనం చేసిండు. ఎన్టీ రామారావు గారు చేసిన పని ఏంది, ఫ్యూడల్ వ్యవస్థను కూల్చేసిండు, కొత్త వ్యవస్థ నిర్మాణం కాలే. అందుకనే ఎఫ్టీఎల్ లెవెల్ అంటున్నారు కనుక ఆనాడు రికార్డులలో ఒక మాట చెప్తాను శ్రీశైలం గారు, మీకు ఆనాడు ఎఫ్టీఎల్ లెవెల్లో ఒక్క అడుగు ముందుకేసిన, చెరువు శిఖంలో ఒక తుమ్మ చెట్టు కొట్టినా శిక్షలు పడేది. స్థానిక నాయకత్వం కాదు, రెవెన్యూ వాళ్ళు అంత బలంగా ఉండేవారు. రెవెన్యూ నుంచి ఎప్పుడైతే పంచాయతీ వ్యవస్థ గట్టిగా పోటీ పడ్డదో అప్పుడు నాశనమైంది. అంతేందుకు ఒక మాట చెప్తాను, భువనగిరి బస్ స్టాండ్ ఎక్కడ ఉందండి, ఇవాళ కరీంనగర్ బస్ స్టాండ్ ఎక్కడ ఉందండి? చెరువులు కుంటలే కదా. ఆనాడు సిసిఏకి అనుమతి లేకుండా రోడ్డు పోస్తే కూడా రోడ్డును గుట్ట పక్క నుంచో పోయడానికి వీల్లేదు. ఆ చట్టం బాగా అమలైనప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా మీరు పైనుంచి పోకుండా కిందికి, మీరు ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ చూడండి, నొక్కినట్టు కిందికి ఉంటుంది. ఎందుకుంటది, మీరు గండిపేట చెరువుకు అట్లాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రెండింటికి నష్టం జరగకుండా కింది నుంచి రోడ్డు పోసిండ్రు. ఎందుకు పోసిండ్రు? ఆ చట్టం పాటించింది కనుక. 111 దాని ప్రకారం మీదికెళ్ళి రోడ్డు పోయేది కనుక చేసిండ్రు. అది చేయకుండా ఇవాళ కేవలం ఇంతవరకే పరిమితం అయితే రాజకీయ జోక్యం అనివార్యంగా వస్తుంది, అవినీతి ఉంది, వీటిని దూరం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈ మంచి